హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ బాదం హల్వా. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. వరలక్ష్మి వ్రతానికి ప్రసాదంగా కూడా పెట్టవచ్చు. ముందుగా బాదం పప్పులు తీసుకుని దాంట్లోకి వేడి నీళ్ళు పోసి కనీసం ఒక అరగంట సేపు నాననివ్వాలి. చూసారు కదా, అరగంట సేపు నానితే మనకి తొక్కలు అనేవి ఈ విధంగా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు బాదం పప్పుల్ని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ పట్టుకోవాలి. మనం పేస్ట్ పట్టుకునేటప్పుడు వాటర్ కూడా యాడ్ చేయకుండా పాలు అనేవి యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పాలు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోవాలి. చూసారు కదా, బాదం అనేది ఎంత మెత్తగా అయ్యిందో. ఈ విధంగా పేస్ట్ అనేది చేసుకోవాలి. కొద్దిగా కుంకుమ పువ్వు ఒక గిన్నెలోకి తీసుకుని దాంట్లోకి కొద్దిగా పాలు పోసి దాన్ని అలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకుని దాంట్లోకి 1/2 కప్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకుని ముందుగా పేస్ట్ చేసినటువంటి బాదంని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కాకపోతే మనకి బాదం అనేది ఎప్పుడు ఫ్రై అయిందనేది చూసుకోవాలి. ఈ విధంగా దీన్ని కనీసం ఒక 10-15 మినిట్స్ అనేది మిక్స్ చేసుకోవాలి. చాలామంది పాలు యాడ్ చేయరు. యాడ్ చేస్తే ఒక రకమైన టేస్ట్ వస్తుంది. అది కంప్లీట్గా ఆప్షనల్. ఇప్పుడు ముందుగా కలుపుకున్నటువంటి కుంకుమ పువ్వుల పాలని మనం ఇందులోకి యాడ్ చేసుకున్నాము. ఇలా యాడ్ చేసుకుని ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మనకి బాదం అనేది పచ్చివాసన పోవాలండి. మనకి ఫ్రై చేస్తుంటే మీకు ఆ స్మెల్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఇలా ఈ విధంగా దీన్ని బాగా కలుపుకొని దీంట్లోకి ఒక చిన్న గ్లాస్ పాలు అనేది మాత్రమే యాడ్ చేశాను. ఇది కంప్లీట్ ఆప్షనల్. పాలు యాడ్ చేస్తే మాత్రం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. లేదు వద్దు మాకు ఇష్టం లేదనుకుంటే కూడా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లోకి షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను. నేను అరకిలో బాదం పప్పులతో హల్వా చేస్తున్నాను. ఎందుకని అనుకుంటున్నారా? మా ఇంట్లో ఇది అందరికీ ఫేవరెట్ రెసిపీ. సో ఇది చేసిన వెంటనే 1/2 కప్ అయిపోతుంది. అందుకని చెప్పి చేశాను. చూసారు కదా, మనకి పూర్తిగా పంచదార అనేది మెల్ట్ అయిపోవాలండి. ఇష్టం ఉన్న వాళ్ళు పంచదార వేసుకోవచ్చు, లేకపోతే బెల్లం కూడా కరగబెట్టుకొని వేసుకోవచ్చు. కాకపోతే దానికన్నా కూడా పంచదార వేసిన టేస్టే మనకి చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి బాదం ఇలా ఫ్రై అయ్యే కొద్దీ సైడ్స్ అనేది మొత్తం అంటుకుపోతూ ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి కనీసం ఒక 5-6 టేబుల్ స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. మనకి హల్వా చేసేటప్పుడు నెయ్యి అనేది కొద్దిగా బాగా పడుతుంది. చూసారు కదా, మీకు ఫస్ట్ మనము వేసినప్పటికీ ఇప్పటికీ ఎంత చేంజ్ కనిపించిందో. ఇలా పెనానికి అంటుకోకుండా మనకి బాదం పేస్ట్ అనేది పక్కకి వచ్చేస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇలా పూర్తిగా దీన్ని బాగా తిప్పుకోవాలండి. ఇంకా ఫైనల్గా మనం బాదం హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇలా గరిటతో తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. కానీ మా ఇంట్లో వాళ్ళు మాత్రం వేడిగానే తింటారు. ఫైనల్గా దీని మీద కుంకుమ పువ్వుతో ఇలా డెకరేషన్ చేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వరలక్ష్మి వ్రతానికి ఇది ప్రసాదంగా నివేదించండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరిన్ని ప్రసాదాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో.